Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎటువంటి ఎంట్రీ దొరకలేదు. ఈరోజు అంతా డ్రై డే. అసలు ఒక ఎస్ఎంసి ఎన్సీ కాన్సెప్ట్ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. నేను నిన్న మనం ఇక్కడ ఒక జోన్ చెప్పాను కదా మీకు. ఇక్కడ ఈ జోన్ దగ్గర నుంచి మనకు చాలా డేంజర్గా ఉండాలి, ఇక్కడ ట్రేడ్ చేయకూడదని చెప్పేసి నిన్న క్లాస్లో కూడా చెప్పాను. కావాలంటే నిన్న వీడియో కూడా మీరు వెళ్ళి చూసుకోవండి. ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ వస్తే నేను ఒక ఎంట్రీ ఏమైనా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏమైనా ట్రిగ్గర్ అయితే చూస్తానని చెప్పేసి నేను మీ క్లాస్లో కూడా చెప్పాను. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కానీ పుల్ బ్యాక్ అయితే జరగలేదు. సో ఎంట్రీ నాకు తెలిసి రేపే అనుకుంటాను అది. ఒకేలా ఓకే, ఎంట్రీ అయితే లేదు కానీ చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతిరోజు నేర్చుకోవడానికి చార్ట్లో ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది, నేర్చుకోవడానికి ఏదైతే ఏది ఉండకుండా అయితే ఉండదు. సో ఈరోజు కొంచెం చార్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎక్కడెక్కడ మనకి ఎలాగా ఏ క్యాండిల్ ఏంటి అనేది ఎలాగనే. అలాగే మీకు ఒక డిస్క్లైమర్ అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ శివరాత్రి అంటే 8న నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అయినా లేదంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మార్కెట్లో యూజ్ చేసేవి దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు నా కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో 8న జాయిన్ అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ నెంబర్ ఆర్ కాల్ చేయడానికి నెంబర్ ఇస్తాను. దాన్ని మీరు కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో వెంటనే దానికి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీరు నేర్చుకుంటే చాలా మంచి క్లాసెస్ మీరు నేర్చుకున్నట్టు అవుతుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్కడ చెప్పలేనివే మీకు ఇక్కడ ఉంటాయి. కొంచెం ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లైట్గా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి నిన్న ఏదైతే ఇది ఉందో ఇది ఒక ట్రెండ్ లైన్ లాగే అయ్యింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. కాకపోతే నిన్న కొన్ని ఎంట్రీస్ అనుకున్నాం కదా, నిన్న క్లాస్ని ఎలాబరేట్ చేసి నిన్న కొన్ని ఇక్కడ ఒక ఎంట్రీ చెప్దాం అనుకున్నాను. ఆ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు ఇక్కడ. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఒకటి చెప్పాను. ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది, సప్లై జోన్ ఉన్నది. అంటే సప్లై జోన్ ఇన్ ద సెన్స్ అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ చాలా రోజుల నుంచి ఫిల్ అవ్వలేదు. అది నిన్న ఈ రోజు ఫిల్ అయింది. అది ఫిల్ అయిన తర్వాత అక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మీకు ఎంట్రీ దొరకచ్చు అని చెప్పేసి నేను క్లాస్లో కూడా చెప్పాను. సేమ్ ఎగ్జాక్ట్గా అనుకున్నట్టు అలాగే జరిగింది. ఏంటనేది ఒకసారి మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ వెళ్ళి కూలంకషంగా చర్చించుకుందాం. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేసాము. చూసుకుంటే చెప్పాను కదా ఈరోజు నేను మార్కెట్ ఇది స్లైడ్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడ ఒకవేళ మార్కెట్ మనకి ఇక్కడ ఈ రీజన్లోకి వస్తే మనం ఇది ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చని. ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది అన్మిటిగేటెడ్ క్యాండిల్. ఇక్కడ చూసుకుంటే ఈ అన్మిటిగేటెడ్ క్యాండిల్ అండ్ ఆర్డర్ ఫ్లో కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. అండ్ ఇండ్యూస్మెంట్ కూడా తీసుకోలేదు, ఇండ్యూస్మెంట్ కూడా అవ్వలేదు. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంటేనే ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ క్రాస్ చేయలేదు, ఇది కూడా క్రాస్ చేయలేదు, ఇక్కడ ఇది క్రాస్ చేయలేదు, ఈ ట్రెండ్ క్రాస్ చేయలేదు, ఇది క్రాస్ చేయలేదు. నేను అనుకున్నాను ఇది ఈ రోజు ఇక్కడ టచ్ అవుతుందేమో అని చూసాను. మార్నింగ్ చాలా ఈగర్గా ఎంట్రీ కోసం వెయిట్ చేశాను కానీ ఎక్కడ టచ్ అవ్వకుండా అలాగే స్ట్రైట్లా ఇక్కడ అంటే ఇది ఒక ట్రెండ్ లైన్లా ఉన్నదన్నమాట. అది ఇంకా కట్ చేసుకుని వెళ్ళిపోయింది, అంటే ఇంకా వెళ్ళిపోయింది. సో అప్పుడు మళ్ళీ పైన ఇంక ఎంట్రీస్ చూసుకోవడానికి రెడీ అయ్యాను అట. అంటే పైన ఎక్కడంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ చూసుకున్నానంటే ఇక్కడ హై ఫామ్ అయింది కదా, ఈ హై ఫామ్ అయిన తర్వాత ఇది లాస్ట్ పుల్ బ్యాక్, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అయిన తర్వాత ఇక్కడ నేను ఎంట్రీ కోసం చూసాను ఫ్రెండ్స్. ఎక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ స్మాల్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నమాట. అది యాక్చువల్ చెప్పాలంటే ఇది యాక్చువల్ ఆర్డర్ బ్లాక్. కాకపోతే మరి ఇక్కడ రాకుండా మార్కెట్ ఇంకో హైని క్రియేట్ చేస్తుంది కదా, ఇక్కడ హైని క్రియేట్ చేస్తుంది. అప్పుడు కొత్తగా ఎక్కడైతే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుందో అక్కడ రెడీగా ఉండాలన్నమాట. ఇక్కడికే వస్తుంది అనుకుంటే అది రాదు. అంటే రాదంటే వస్తుంది, అది టైం పడుతుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ దొరికిన ఎంట్రీ నేను అదే అనుకున్నాను అనమాట. ఇక్కడ ఇదొక హై, ఈ హైని ఈ పుల్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ ఈ పుల్ బ్యాక్ స్వీప్ చేసి ఇంకో హై ఫామ్ చేసింది అనమాట. చూసారు ఫ్రెండ్స్, అంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఏది చాలా మైన్యూట్గా డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ చేస్తే
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్డర్ బ్లాక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మీకు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎలాంటి క్యాండిల్ అయ్యిందో కూడా చూపిస్తాను. చూస్తే హయ్యర్ టైం ఫ్రేమ్లోని ఇదొక ఎన్గల్ఫింగ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మాట. మార్కెట్ ఈ రేంజ్కి వచ్చిందంటే గ్యారంటీ టిప్ అయ్యి బౌన్స్ అయ్యి ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి పైకి వెళ్తుంది. కాకపోతే నేను వస్తుందేమో నేను ట్రై చేశాను, కాకపోతే రాలేదు. ఈ ఏరియా కూడా రాకుండాను మార్కెట్ రాకుండా ఫుల్ బుల్లిష్గానే వెళ్ళిపోయింది. రీటెస్ట్కి వచ్చింది కానీ ఇదిగోండి ఇక్కడ ఈ ఈ సపోర్ట్ టైప్ అనుకుంటారు కదా, ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఓకే, పైకి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఈ ఏరియాస్కి వచ్చింది. ఏంటి మీకు ఇక్కడ చెప్పాను కదా, ఈ ఏరియాస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదే కదా ఈ ఏరియా చాలా రోజుల నుంచి ఎక్కడి నుంచో చాలా గ్యాప్, చాలా చాలా భారీ బ్రేక్ వచ్చింది కదా. ఇక్కడ గ్యాప్ డౌన్ చాలా భారీ బ్రేక్ వచ్చింది, అది ఈ రోజు ఫిల్ అయింది. అండ్ దట్టు ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఫిల్ అవ్వలేదు, చాలా రోజుల నుంచి ఉండిపోయింది. ఎప్పుడు 16 జనవరి అప్పటి నుంచి ఫిల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా ఆర్డర్స్ ఉండిపోయామాట, పెండింగ్ ఆర్డర్స్ ఉండిపోయామాట. అది ఫిల్ అవ్వాలి. మీకు అందుకే చెప్పాను ఈ ఏరియాకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని, నిన్న క్లాస్లోనే మీకు చెప్పాను. అలాగే అనుకున్నట్టే ఆ ఏరియాకే వచ్చింది. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ చూసారా, మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలాసేపు కన్సల్టేషన్లో ఉండిపోయింది. అసలు మార్కెట్ ఎటు మూవ్ అవడానికి ఎంత బుల్లిష్ మార్కెట్లోని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పైకి వెళ్ళడానికి అసలు చాలా సస్టైన్ అయ్యాయి. ఏంటంటే అక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. పెండింగ్ ఆర్డర్స్ అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి కొంచెం కష్టం అన్నమాట. ఏంటంటే ఫ్యూయల్ సరిపోవట్లేదు అంటే మళ్ళీ చిన్న రిట్రేస్మెంట్ కావాలి. అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చేస్తుందంటే డౌన్ ట్రెండ్ రావడం కాదు. డౌన్ ట్రెండ్ రావాలంటే ఇది పోవాలి. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఇది ఫెయిల్ అయ్యేంత వరకు మనం అప్పుడే డౌన్ ట్రెండ్ అనకూడదు అనమాట. హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, అది 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడికి వచ్చేంత వరకు మనం డౌన్ ట్రెండ్ ఫిక్స్ అవ్వకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ ఉంది చూడండి, చూపిస్తాను క్లోజ్. మీకు అది రిమూవ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యేంత వరకు మన డౌన్ ట్రెండ్లో అంత ఈజీగా ఉండకూడదు. కాకపోతే డౌన్ ట్రెండ్ అన్నారు కదా అని చెప్పేసి అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోతుందని కాదు కదా. చిన్న పుల్ బ్యాక్స్ అని ఉంటాయి. ఆ పుల్ బ్యాక్స్ని కొన్నిసారి క్యాచ్ చేసుకోవాలన్నమాట. అంటే పుల్ బ్యాక్స్ అంటే ఒక అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి చిన్న ఫ్యూయల్ కావాలన్నమాట. ఆ ఫ్యూయల్ కావడానికి ఎలా మార్కెట్ ప్లేయర్స్ ఎలా చేస్తారంటే ఇలా ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేయడం రావడం. మరి అదంతా పిఈ అవుతుంది కదా, మరి ఇదంతా పిఈ సైడ్ ట్రెండ్ అవుతుంది కదా ఇలా కిందకి రావడం. మరి అంటే ఇలాగే ఎగ్జాక్ట్గా వస్తుంది అంటే మామూలు మీకు ఒక అనాలిసిస్ అంటే మామూలుగా మీకు ఒక చెప్తున్నాను అనమాట. అంటే ఇలాగా అంటే ఒక లిక్విడిటీని కలెక్ట్ చేయడానికి అంటే పైకి వెళ్ళడానికి సరిపోవట్లేదు. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది మార్కెట్ సస్టైన్ చేయలేకపోతుంది పైన. అందుకే ఇక్కడ పెద్దగా మూమెంట్ లేదు. అండ్ మీరు చూస్తే కూడా ఒక ట్రెండ్ లైన్ లాగా ఫామ్ అయింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనమాట. అంటే బ్రేక్ అవుట్ అంటే స్మాల్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది ఉందా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ లేదు. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ అవుతుంది కదా, మనం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉన్నది. ఆ డిమాండ్ జోన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది. మీరు ఇక్కడ ఇండ్యూస్మెంట్ అన్నారు సార్, ఇలాగా మీరు లాస్ట్ ఏదైతే ఉన్నదో లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్ అన్నారంటే ఇండ్యూస్మెంట్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ ఏదో పై డిమాండ్ జోన్ ఏమీ లేకుండాను నార్మల్గా చిన్న రివర్స్ పుల్ బ్యాక్లోని క్రాస్ చేస్తేనే ఇండ్యూస్మెంట్ అవుతుంది. పైన డిమాండ్ జోన్ ఉంది, దాన్ని టచ్ చేసింది, అది కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై జోన్ ఉన్నది, దాన్ని టచ్ చేసిన తర్వాత ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత ఎంత డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందో నేను అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, చిన్న పుల్ బ్యాక్ ఇస్తే నేను ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుందాం చూసాను అనమాట. ఇక్కడ ఈ పాయింట్ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ తీసుకుందాం చూసాను, కాకపోతే రాలేదు. మార్కెట్ అప్పటికే చాలా టైం అయిపోయింది. అప్పటికే నాకు తెలిసి ఒకేలా రేపు మార్నింగ్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ ఏరియా స్టాప్ లాస్ అవ్వడానికి చూస్తాను. ఈ పాయింట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. ఇది హిట్ అయిపోయింది. కాకపోతే తక్కువ పాయింట్స్ చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి. 25 పాయింట్స్ వచ్చింది, పర్లేదు. నాకు ఈ 25 పాయింట్స్ పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే అదొక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అండ్ టచ్ అవ్వలేదు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. అంటే ఫుల్గా బేరిష్ అయిపోతుంది అంటే కాదు, ఒక సర్టెన్ జోన్ వరకే, ఇక్కడ వరకే ఈ ఏరియా ఉందా,
ఇక్కడ వరకే మనం నా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఫుల్‌గా పెట్టను. ఎందుకంటే ఇది ఫుల్ బుల్లిష్ ట్రెండ్ ఇది. ఈ బుల్లిష్ ట్రెండ్ ఇది పోవాలంటే ఇది పోతేనే. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా రావచ్చు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదవుతది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి మళ్ళీ పైకెళ్ళిపోద్ది. ఇంక ఇది పని చేయకపోవచ్చు మాక్సిమం. ఈ ఏరియా ఉంటది. ఈ ఏరియాలో మీకు సప్లై జోన్ చెప్పాను కదా! అది పని చేయకపోవచ్చు మాట. అంటే వన్స్ ఇవి టెస్ట్ అయిపోయాయి కదా! ఇక్కడ టెస్ట్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నుంచి ఇక్కడ అంటే ఇంక ఎగ్జిట్ అయిపోతారన్నమాట. ఇంక ఏ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయి ఆ ప్రాఫిట్ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోతారన్నమాట. ఇక్కడ ఇక్కడ ఎవరైతే షార్ట్ చేసి ఉన్నవాళ్ళు ఆళ్ళు ఎగ్జిట్ అయిపోతారన్నమాట. లేదు ఆళ్ళు ఇంకా బలంగా షార్ట్ చేసి ఉంచారనుకోండి, ఇది బ్రేక్ అవుతది. ఇది బ్రేక్ అవుతది. ఓకే. ఆ విధంగా నేను అనుకుంటున్నాను రేపు మార్నింగ్ ఒకవేళ ఈ ఏరియాలో ఫ్లాట్‌గా ఓపెన్ అయితే, ఇక్కడ ఇలా చిన్న రిట్రేస్‌మెంట్ జరిగి ఈ ఏరియా టచ్ అయితే మాత్రం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోది స్టాప్ లాస్ అవ్వను గానీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నది. 74 పాయింట్స్ ఉంది. ఇక్కడ అంటే చూసుకుంటాను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి మనకి సరైన అంటే మనకి నచ్చిన క్యాండిల్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది క్యాండిల్ చూస్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి లాస్ట్ ఏదైతే అంటే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినకు ముందు ఏదైతే ఈ అప్ ఫ్లో ఉందో దీన్ని ఆర్డర్ ఫ్లో అంటారన్నమాట. ఇది కూడా అన్మిటిగేటెడ్. ఎందుకంటే ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ అవ్వలేదు. ఇది చూడండి 2 ఉన్నాయి. రేపు మార్కెట్ ఈ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఎంట్రీ దొరికితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఐదర్ ఎక్కడైనా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఎంట్రీస్ యాడ్ చేస్తాను. ఓకే. ఇది ఫెయిల్ అయిపోయిందనుకోండి. ఇది ఫెయిల్ అయిపోయినా కూడాను నేనైనా ఇంకా అలర్ట్‌గానే ఉంటాను. నేను అంత ఈజీగా సీఈ సైడ్ అంటే అప్ సైడ్ ట్రేడ్ చేయను. ఎందుకంటే ఇది ఇంకా పైకెళ్ళిన తర్వాత కూడాను ఇది పోయేంత వరకు ఏది ఈ క్యాండిల్ పోయేంత వరకు అంటే ఈ బ్రేక్ అయ్యేంత వరకు నేను అంత ఈజీగా సీఈ సైడ్ తీసుకోను. అదే సీఈ సైడ్ ఈ బ్రేక్ అయిపోతే సీఈ సైడ్ తీసుకుంటాను. మళ్ళీ ఎక్కడో అంటే ఇక్కడికి వచ్చేంత వరకు నేను అలర్ట్‌గా ఉంటానన్నమాట. ఇది అల్టిమేట్ హై పాయింట్ ఇది. ఇక్కడి నుంచి మార్కెట్ ఫుల్‌గా చాలా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ అలర్ట్‌గా ఉంటాను. కానీ రేపు మాత్రం ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను కొద్దిగా నేనేంటంటే సీఈ సైడ్ తీసుకోవడానికి అంటే కొంచెం అంత ఈజీగా వెళ్ళను. అదే సీఈ సైడ్ ఎక్కడ తీసుకుంటానంటే ఒకేలా మార్కెట్ ఈ ఏరియాస్‌లో ఓపెన్ అయితే ఇగోండి ఈ ఏరియాస్‌లో గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాస్‌లో ఓపెన్ అయితే ఇక్కడ సీఈ సైడ్ ఎంట్రీ అంటే ఇక్కడ ఇలాగ టచ్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయితే అప్పుడు ఇక్కడ వరకు ఈ టార్గెట్ వరకు నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అంటే అనుకుంటున్నాను. రేపు మాకెలా ఎంట్రీస్ కోసం నేను ఒక అనాలిసిస్ చేసుకుంటూ ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా మార్కెట్ ఉన్నది ఫ్రెండ్స్. ఈరోజైతే ఎటువంటి ఎంట్రీస్ దొరకలేదు. ఓకే. అదే మీకు చెప్పాను కదా! ఇంపార్టెంట్ నోటీస్ అనేది. మీరు ఒకవేళ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే రేపు 8న నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. మీరు నాకు కింద డిస్క్రిప్షన్‌లోని వాట్సాప్ నంబర్‌కి నాకు మెసేజ్ చేసినా, మాకు కాల్ చేసినా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది కదా! వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా యూజ్‌ఫుల్‌గా అయినట్టు ఉంటది. థాంక్ యూ ఫ్రెండ్స్.